మార్కాపురం జిల్లా గిద్దలూరులో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. ఆస్తి వివాదంలో కలగజేసుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అనుచరుడు దిలీప్ ఇతర కూటమి నేతలు బాధితుడిపై దాడికి తెగబడ్డారు. ఇదే విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తిరిగి తననే దుర్భాషలాడారని సీఐ రాజేష్ పై ఆరోపణలు చేశాడు బాధితుడు రామకృష్ణ. కోర్టులో ఉన్న భూమిని జేసీబీతో చదును చేస్తుంటే అడిగినందుకు తనపై కూటమి నేతలు దాడి చేశారని బాధిత యువకుడు వాపోయారు. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, తన చావుతోనైనా కుటుంబానికి న్యాయం చేయాలని, తన చావుకి కారణం సీఐ రాజేష్ కూటమి నేతలే అని సెల్ఫీ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో బాధితుడిని వెతికి పట్టుకుని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు పోలీసులు. దిలీప్ని తీసుకొని వచ్చి రౌడీలు ఒక 10 మందిని నంద్యాల నుంచి తీసుకొని వచ్చి నన్ను దారుణంగా కొడితే కేసు పెట్టినాం సార్. కనీసం నిన్న సోమవారం ఎస్పీ స్పందనకు పోయి స్పందనలో ఇవ్వడం జరిగింది సార్. వచ్చిన తర్వాత సాయంత్రం మన గిద్దలూరు సిఐ సురేష్ గారు పిలవడం జరిగింది సార్. స్టేషన్కి పోయినా సార్. పోవడము నేనే తప్పు చేసినట్టుగా సార్ నన్ను సార్ నన్ను ఇంకా ఎందుకులే సార్ ఇంకా అంత ఘోరంగా మాట్లాడుతున్నాను. నేనే రౌడీనంట, వచ్చిన వాళ్ళంతా మంచోళ్ళంట, దిలీప్ మంచివాడంట, నన్ను కొట్టించిన మా పెద్దమ్మోళ్ళు మా అన్నోళ్ళు అందరు మంచోళ్ళంట సార్. నాకు ఇంకా ఎక్కడ న్యాయం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు సార్. ఇంకా న్యాయం జరగదని డిసైడ్ అయ్యి నేను ఇంకా ఆఖరికి నేను చద్దామని డిసైడ్ అయినా సార్. కనీసం నా చావు తర్వాతైనా కానీ మా కుటుంబానికి మాకందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా సార్. నాకు ఈ చావుకు ఈ పరిస్థితి కారణం మా పెద్దమ్మ, మా అన్న ఎల్లా శ్రీనివాసుడు, ఎల్లా రమేష్, ఎల్లా గోపి, మా గిద్దలూరు సీఏ గారు. మీ అందరికీ ధన్యవాదాలు సార్.